బెస్టీస్. సో ఇవాళకైతే మన ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మనం ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 మంత్ అయిందనమాట. అంతలోపే 200 సబ్స్క్రైబర్స్ అనడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టోరీస్లో క్వశ్చన్ పేజ్ పెట్టుంటాం. అక్కడికి వెళ్ళి రిప్లై ఇవ్వండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని మేము అది చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఎవరికైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి తెలీదో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అది క్లిక్ చేసి వెళ్ళి అక్కడ రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. కీప్ సపోర్టింగ్ ఫ్యామిలీ స్టార్ 08. వ్లాగ్ చేయాలి. జాను గుడ్ మార్నింగ్. వీళ్ళు పొద్దున్నే వ్యాపారాలు పెడతా ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమైతే నంగలాగా యాక్టింగ్. ఒకే ఫేవరెట్ ప్యాంట్, ఒకే ఫేవరెట్ షర్ట్. సందీప్ని ట్రయల్ ఏమని దొబ్బుతా ఉండరు. నేను సందీప్ అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అమ్మమ్మ వాళ్ళు పండగకి ఇల్లు క్లీన్ చేస్తున్నారు. అందుకు హెల్ప్ చేద్దామని నేను సందీప్ అక్కడికి వెళ్ళాము. పోయేలోపే అమ్మమ్మ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా కొంచెం హెల్ప్ చేసి అయితే మేము ఇంటికి బయలుదేరామన్నమాట. ఇన్ని సాగు కొట్టడానికి సరిపోతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో మేమైతే చికెన్ కర్రీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. మా అమ్మ బియ్యం ఏరేస్తుంది. జాను గుడ్ మార్నింగ్. ధర్ని అయితే మన ఏమీ రాదు ఫ్రెండ్స్. కాకపోతే ఊరికనే నాకు అదొచ్చు ఇదొచ్చు. ఊరికనే ఏదో ఒకటి చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. యూజ్లెస్ టాక్స్. ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి అంతా రెడీ చేస్తున్నాం అన్నమాట. ధర్నిని అయితే ఏమో తీసుకొని రమ్మన్నామని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఫాస్ట్గా. తెచ్చేస్తున్నాం అనమాట ఇంకా స్టార్ట్ చేయడానికి. మా పాప అయితే గ్యాస్ ఇలా తగలబెడుతుంది. ఎలిగేటివ్నే తగలబెడుతుంది. జానీ ఏం చేస్తుండవు? జాను స్టవ్ వెలిగిస్తుండవా తగలబెట్టేస్తుండవా ఇల్లుని? వెలిగిందా? సూపర్ వెలిగేసింది. సో మన స్టైల్ బగారా రైస్ది ఫుల్ వీడియో రెసిపీ కావాలంటే పోస్ట్ చేస్తాము సపరేట్గా. ఫుల్ వీడియో కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. కొట్టినా కొట్టు జాను. జానడా మమ్మీ అయితే చికెన్ కొట్లో చికెన్ కొట్టినట్టు టక చికెన్ కొట్టేస్తుంది అనమాట. ఆడైతే మన బిర్యానీ రెడీ అవుతోంది. ధర్ని అయితే ఎప్పుడు రెడీ అవుతుందని వెయిట్ చేస్తుంది. బుడ్డిది అయితే ఆల్రెడీ లాగిచ్చేస్తుంది. జానే ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుస్తుండ్రు? ఎందుకు ఏడుపు? ఎందుకు? మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. వీళ్ళిద్దరైతే ఏం పని చేయకుండా ముచ్చట్లు పెడుతుండ్రు ఫ్రెండ్స్, అమ్మ కూతుర్లో.
ధరణి అయితే ఫ్లాప్ అయిపోయింది. మమ్మీ డైలాగ్ జాను డాడీ. జాను అయితే చిన్నగా నైస్ చేసి కింద దిగుతుంది ఫ్రెండ్స్. జాను ధరణి అయితే 2 నిమిషాలకు ఒకసారి మోత తీస్తుంది ఫ్రెండ్స్. ఆత్రం తట్టుకోలేక ఉడికిందా లేదా ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అడిగితే ఉప్పని చొట్టు చెప్పుద్ది ఫ్రెండ్స్. మా అమ్మ ఫ్రెండ్షిప్ డే సంబరాలలో అయితే మునిగిపోయింది ఫ్రెండ్స్. ఏం దిగులు చూడండి ఫ్రెండ్స్, దిగులు. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. జాను నోట్లో కారిపోతుంది, కళ్ళు నగలుకున్నాం, మనిషి కదలుకున్నాం, మొహం కదలుకున్నాం. జాను మళ్ళీ అదేంటి పెట్టు. చూడు 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 ఫోన్ చూడు. ఏకంగా కుండ పక్కన కూర్చునింది. ఇంక అదే పనిగా తినడము, ఇంకా ఆడ గెంటి పెట్టడము, తినడము, అదే పని ఫ్రెండ్స్. అందుకే ఆడే కూర్చునేసింది సతుకులు వేసుకొని. ముందు పక్క చికెన్ కుండ పెట్టుకునింది, సపరేట్గా గుండ్లు కాయలు పెట్టుకునింది. రే రే రేపు చాలా పాపం రా. నిజం మాస్టర్, రే రామేశ్వర చెప్తున్నా. వచ్చాడు, చాలా పాపం రా. వచ్చాడు నిజంగానే. మీకు చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్. ఆ గెంటు కొద్ది కాడ పెట్టి నైట్కి కనబడితే తెలుస్తుంది నాకు పిల్లకి. తినమంటే బియ్యం మూట మొత్తం తింటది అది. ఎందుకు రాలేదంటే ఏం చేస్తుంది? లేవు కానీ ఎయ్యి. లేకపోతే బాగుండు దాన్ని చెప్పమే. ఆవాలు జీలకర్ర లేకుంటే ఆవాలు జీలకర్ర ఏమేస్తాను నేనే చికెన్ తలకాయ అదేమ్మా. ధరణి అయితే ఆవాలు జీలకర్ర తేపడద్దని నేను అసలు వేసుకోనని చెప్తుంది ఫ్రెండ్స్. నిజంగా నేను ఆవాలు జీలకర్ర బాగానే ఉండదు అసలు. నేను ఎప్పుడు ఆవాలు జీలకర్ర మాత్రం తెలుసు, ఇంకేముండదు. ఏం వద్దులే ధరణి, బేజారు చేసుకో. గైస్ చూడండి, ధరణిని ఎర్రగడ్డలు కొయ్యమంటే ఎట్ట కోసిందో. కరెక్ట్గా ఎర్రగడ్డలు కూడా కొయ్యనికి రాదు. తినమంటే ఒక బియ్యం మూట అన్నం తింటుంది. మీరు చూస్తున్నట్లయితే టమాటా అరంతా కోసి అర్థం ఆడ పెట్టుకునింది అనమాట. మన ధరణి ఇంటికి ఎత్తుకొని పోయి 2 రోజులు చేసుకుంటుంది. అర్థం ఒక రోజు అర్థం. ఏం ధరణి టమాటా ఆడ ఎందుకు పెట్టుకున్నావు? ఇంటికి ఎత్తుకొని పోయి కూర చేసుకోవడానికి అర్థం టమాటా ఆడ పెట్టుకునింది ఫ్రెండ్స్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏందమ్మా మొత్తం తీసిన పలావు బాగా గుజ్జు రావాలంటే నా కూర నువ్వు వంట పెడతాడు. నేను చేసి చికెన్ కూరకి మూత పెట్టిందా మోత తీసుకుని రామని ఎల్లదు మన అట్టే పెట్టుకొని చేతిలో రెడీగా ఉంది ఫ్రెండ్స్. దీని మూత దానికి, దాని మూత దీని పెట్టు. ఇప్పుడు ఏం కాదు అబ్బాయి, ఏది పెడితే అవునా? అప్పుడు నిద్రపోతున్నావా? సైజ్ తినని చెప్పాలి. అది అప్పుడు ఇప్పుడు పెడితే ఇది దబర్ ఇంత ఉంది, ఇది ఇంత ఉంది, అందుకే గ్యాప్ గ్యాప్ ఉండింది. కాదు దీని మూత ఇదే అంటే సుభాష్ అంటే రాసిందే. కాదు అది కూడా సుభాష్ని అంటే అనుకుంటా. అన్ని సుభాష్ని అంటే అవును. అట్టయితే దీని మూత దాంది, అది మూత దీనిది. కరెక్ట్. అంటే సుభాష్ నండి అయితే నా అమ్మొద్దు దానికి, లేకపోతే కాదా అంటే పేరు ఉంది అందుకని ఒక దబర ఈ కింద నుంచి తెచ్చిందేమో. చూడండి ఫ్రెండ్స్, అవంగానే ప్లేట్లో వేసుకునింది, కూర్చునింది. ఈమె అక్కడ సరిపోతా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్. వీడియో తీస్తున్నానే ఫుల్ మొహమాటం ఫ్రెండ్స్. ధరణికి అయితే
తినకుండా చేస్తుంది. మేము మీ అమ్మ రీల్ పంపి ఎవరు చేసిన వంటలు వాళ్ళు పొగుడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏంది మీనా కారం లేదన్నమా సరిపోయింది కారం ఇంకొద్దు అదే కదా కారం ఎంత ఉంటే ధర్ని చూడండి ఫ్రెండ్స్, కలబెట్టమంటే సైగ్గా అట్టి ఇటు తిరుగుతా ఉంది. ఫోన్ ఆడ పెట్టు మళ్ళా కింద నువ్వు కాస్తాను దాని మీద కూర్చున్నావు మళ్ళా ఉప్పు కొద్దిగా సరిపోద్దాం మేనేజ్ పసుపు 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 ఆడ కూర్చొని అదే ఇదే అని చెప్తుంటుంది ఫ్రెండ్స్, ఒకటి కానీ చేయదు. పసుపు 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 ఇప్పుడు కాదు మళ్ళా పసుపు కాదు ఇప్పుడే కాదు కారం ఇప్పుడు వేయరు పసుపు ఉప్పు వేసి బాగా కుక్తామనిస్తే మాని కారం వేసినాక నీళ్ళు పోయాలి. పసుపు అసలు రాకుండా ఉంటుంది ముక్కగా బాగా వచ్చింది బాగుంటుంది. ఇంకా నీళ్ళు తాగాడు కొద్దిగా తాగాడు పెట్టుకునేది ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళు తాగితే అన్నం తినలేదంట ఫుల్గా. క్యాన్ చూడండి ఫ్రెండ్స్ ఆ పక్కన కొద్దిగా తాగాడు పెట్టుకునింది. ఏమన్నా అడిగితే మధ్యాహ్నం ఫుల్గా తినలేను. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చూడండి ఫ్రెండ్స్ చేతిలో గెంటి, ఆ గెంటితో ఆ మామని స్పూన్ కదా ఫ్రెండ్స్, గెంటుతో తింటుంది అన్న నోట్లో అట్టే. ఇంకా మన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. తినడానికి అందరూ రెడీనా? అన్నీ అయితే ఎప్పుడెప్పుడు ఉడుకుద్దా ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉంది ఫ్రెండ్స్. సార్కి ఒకసారి ఒక ముక్క చూస్తుంది ఫ్రెండ్స్. ఏడైతే అమ్మ పెడితే కూతురు ఊస్తే ఇదే అయిపోయింది ఫ్రెండ్స్. ఈయనైతే రెడీ అయిందా అని వచ్చాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వీళ్ళైతే ఏందో భీమన్ అమావాస్య అని మాట్లాడుతుండ్రు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాత్రం తట్టుకోలేక లాగిచ్చేస్తుండ్రు. మన ధర్ని అయితే ముందే వేసుకుంటుంది, ధర్ని అయితే ముందే ఏరేరే వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈయన మిక్చర్కి ఫస్ట్ కావాలంట ఫ్రెండ్స్. ఇది కావాలని తెచ్చుకోలేదా ధర్ని ప్లేట్? ధర్ని ప్లేట్ తెచ్చుకున్నావా లేదా? నైటీలో పోసుకోబోతావు అయితే. ఐటమ్స్ అన్ని సర్దుకునింది ఫ్రెండ్స్, ఇంటికి ఎత్తుకోమని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకునింది ఐటమ్స్ అన్ని. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. వీళ్ళైతే తినడానికి రెడీ అయినాక వచ్చేస్తుండ్రు. ఇంకా ఆలోపు అయితే మన లంచ్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తినడానికి అందరం అయితే కూర్చున్నాం. ధర్ని చూడండి ఫ్రెండ్స్, ధర్ని లాస్ట్ వీక్ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఆదివారం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ప్లేట్ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆదివారం ప్లేట్ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక వారం కనపడదు అనమాట మన ధర్ని. ఇతన్ని చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. గట్టిగా ఆంబెట్కో నీకు ఎంత కావాలి. ఇంకా తర్వాత అయితే ధర్ని లెమన్ జ్యూస్ చేస్తుంది. అది కూడా 1 hour చేసింది. గింజలు కూడా తీయకుండా వేస్తుంది ఫ్రెండ్స్ మమ్మల్ని చంపనీకి. గింజలు కూడా తీయకుండా వేస్తుంది ఫ్రెండ్స్ మమ్మల్ని చంపనీకి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. గిర 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 తిప్పేదాన్ని ఫాస్ట్. ఇంకా లెమన్ జ్యూస్ రాలేదేంటి? గిరగిర తిప్పే నీళ్ళు పోసి అరగంట అయింది ఫ్రెండ్స్. ఏందో రుబ్బుతా ఉందా దాన్ని. మేమైతే తినింది కూడా అరిగిపోయింది. ధర్నీకి ఒక జ్యూస్ కొట్టు పెట్టిద్దాం అనుకుంటా. ఒక నిమ్మకాయ జ్యూస్ చేయమంటే ఏందో స్కోప్ ఇస్తా ఉంది ఫ్రెండ్స్. ఆ పిల్లకి ఒక్కటే తెలిసినట్టు. నిద్రపోకుండా చూస్తుంటా ఇట్టే నవ్వి సల్లంగా చక్కలో పెట్టుకొని వెళ్ళిపోద్దేమో. నాకేవే చెప్తా. కొద్దిగా వాస్తుంది ఫ్రెండ్స్, మిగతా ఇంటికి ఎత్తుకోబాదా.
చూడండి రెడీ అయిపోయింది అంట. కొద్దిగా వాస్తుంది, మిగతా అన్ని ఇంటికి ఎత్తుకొని పోదామని. ఇంకా లాస్ట్లో ధరని చొంబెత్తేస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తుంది నాకు ఇది కరెక్ట్ ఇచ్చిన, తక్కువ వస్తే అలిగిపోద్ది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మమ్మీ అయితే ఫుల్ వోడ్కా ఫీల్స్, మా అమ్మ ఫుల్ ఫీల్స్ లో దాక్తుంది, ఆస్వాదిస్తుందంట ఫ్రెండ్స్. చూపిదాన్ని మే తిరుగు మేట అన్ని ఇంటికి ఎత్తుకోబోతుంది ఫ్రెండ్స్. ఇంకా లేదా అని అడుగుతుంది, ఇంకా ఎత్తుకోమని. నిద్రలో ఇచ్చి తిన్నాక వచ్చి మళ్ళా చేసుకునేవన్నీ కడుగుతున్నాం అన్నమాట. మేమైతే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాము అన్నీ క్లీన్గా పెట్టుకోవడానికి. మా రోడ్ చాలా చిన్నది అయినా కూడా కార్లు మాత్రం ఏమాత్రం తగ్గవు అన్నమాట. పెద్ద హైవే లాగా ఎత్తుకొని వచ్చి కార్లు పెడతారు. జానమ్మ గుడ్ ఈవినింగ్ యా. రెడీ నడు సో బెస్టీస్, మా సండే అయితే ఇలా జరిగింది. హోప్ యూ ఎంజాయ్డ్ ది వ్లాగ్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ స్టార్ 08.